గైస్ మనకి ఫైనల్గా రియల్మీ P4R 5G మొబైల్ అయితే లాంచ్ చేయట్టు బయట పడిపోయింది అనమాట. ఇది మనకి ఈ మంత్ 10వ తారీఖున అయితే లాంచ్ అవుతుంది. ఇది మనకి బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. స్పెసిఫికేషన్స్ అన్ని కూడా మనకి ఆ లెవెల్లో ఉంటాయన్నమాట. ఇప్పటి వరకు నేను చాలా మొబైల్సే చెప్పే ఉంటాను ఆల్రౌండర్వి, బట్ వాటితో కంపేర్ చేసుకుంటే ఇది నెంబర్ 1 ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. నేనైతే కానీ షాక్ అయిపోయాను అనమాట. ఇది మనకి బడ్జెట్ సెగ్మెంటెడ్ మొబైల్, బట్ స్పెక్స్ మాత్రం అయితే దండం పెట్టుకోవాలి బాబాయ్. స్పెసిఫికేషన్స్ అయితే మాత్రం టాప్ లెవెల్లో ఉన్నాయన్నమాట. హైలైట్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇందులో ఫస్ట్ హైలైట్స్ ఉన్నట్టయితే బ్యాటరీ. ఇదే ఇక్కడ మేజర్గా ఇంప్లిమెంట్ చేశారనమాట. 8000 mAh బ్యాటరీతో రాబోతుంది. ఇప్పటి వరకు రియల్మీలో చాలా బడ్జెట్ సిరీస్ మొబైల్ లాంచ్ అయ్యాయి, బట్ వాటితో కంపేర్ చేస్తే ఇది బిగ్గెస్ట్ బ్యాటరీ మొబైల్ అనే చెప్తున్నారు. గైస్ మనకి కెమెరా బ్యాక్ సైడ్ అయితే AI పల్స్ లైట్ ఉంటుందని చెప్తున్నారు. ఇదే ఇక్కడ మనకి మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు డిజైన్ పరంగా. మనకి AI పల్స్ లైట్లో టోటల్ 9 కలర్స్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ కలర్స్లో అయితే ఇది వైబ్రేట్ చేస్తుందని చెప్పొచ్చు. మేజర్గా నైట్ టైంలో బాగుంటుంది AI పల్స్ లైట్ అనేది. నెక్స్ట్ హైలైట్ చూసినట్లయితే డ్యూరబిలిటీ అనమాట. డ్యూరబిలిటీ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు. IP65+ ఇక్కడ మిలిటరీ గేట్ స్టాండర్డ్ రాబోతుంది. ఇక్కడ మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు డ్యూరబిలిటీ రిలేటెడ్లో. ఇవి గైస్ ఓవరాల్గా ఈ మొబైల్ హైలైట్స్ అయితే. మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చింటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. మనము ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే కూడా చాలా బాగుంది. కాకపోతే ఇది IPS LCD డిస్ప్లే అనమాట. ఇక్కడ కొంచెం డిస్పాయింట్ అని చెప్పొచ్చు. ఇక్కడ కానీ AMOLED డిస్ప్లే ఇచ్చింటే ఇంకా ఇది వన్ ఆఫ్ ది పవర్ఫుల్ మొబైల్ అయితే అయ్యింది రియల్మీ P సిరీస్లో. బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది, సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇక్కడ మనకి స్టీరియో స్పీకర్స్ అయితే సపోర్ట్ చేయవు, ఓన్లీ లౌడ్ స్పీకర్ మాత్రం ఉంటుంది. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఇక్కడ ఏమైనా మెచ్చుకోవచ్చు. యాక్చువల్లీ నేను ఇన్ డిస్ప్లే ఇస్తారని అనుకోలేదు, బట్ ఇక్కడ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ డ్యూరబిలిటీ అనుకుందాం. డ్యూరబిలిటీ మీకు ఎలాగో చెప్పా, IP65+ ఇది మిలిటరీ గేట్ స్టాండర్డ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ థిక్నెస్ విషయానికి వద్దాం. అండ్ 8 mm థిక్నెస్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఇక్కడ పెన్ పెట్టారనమాట. అంటే మనకి ఈ పెన్ కంటే ఇది చాలా తక్కువ థిక్నెస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు డిజైన్ అయితే ఒకసారి లుక్ అయ్యండి. డిజైన్ ఏ విధంగా అనిపించింది మీరు నాకైతే కామెంట్ చేయండి. డిజైన్ అయితే కొంచెం బాగుంది అనమాట. మెయిన్గా నాకు నచ్చింది ఈ డిజైన్లో బ్యాక్ సైడ్ AI పల్స్ లైట్ ఉంది కదా, అది చాలా బాగా అయితే హైలైట్ చేశారనమాట. చాలా బాగుంది అది. గైస్ ఇందులో మనకి మెయిన్గా హైలైట్ బ్యాటరీ కదా, కాబట్టి ఫస్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. మనకి 8000 mAh బ్యాటరీతో రాబోతుంది. మీరు ఒక్కసారి ఛార్జ్ చేసి ఇది మనకి 3 days వరకు కంటిన్యూస్గా వస్తుందని చెప్తున్నారు. 12.5 hours వరకు అయితే మనం ఫ్రీ ఫైర్ అయితే ఆడుకోవచ్చు. ఫ్రీ ఫైర్ ఒకటైనా BGMI ఆడలేమంటే BGMI కూడా ఆడుకోవచ్చు, బట్ ఎన్ని అవర్స్ వస్తుంది అనేది మిగతా విషయం. గైస్ నెక్స్ట్ అయితే 15.4 hours అనమాట సాంగ్స్ వినొచ్చు అనమాట. 21.6 hours వరకు అయితే ఇక్కడ మనం యూట్యూబ్ చూసుకోవచ్చు అని చెప్తున్నారు. 26.9 hours అయితే మనం నావిగేషన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నావిగేషన్ అనేది మీకు తెలిసిందే కదా, మనం ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు మనము నావిగేషన్ అయితే పెట్టుకుంటాం అనమాట. అంటే ఈ 7 years వరకు అయితే బ్యాటరీ హెల్త్ ఉండదని చెప్తున్నారు. అంటే మనకి 7 సంవత్సరాల వరకు మనకి బ్యాటరీ పర్సంటేజ్ కానీ, అలాగే మనకి బ్యాటరీ డ్యామేజ్ ప్రొటెక్షన్, ఇలా మనకి ఓవరాల్గా ఇది 7 years వరకు అయితే బాగుంటుందని చెప్తున్నారు. 7 years అంటే చాలా ఎక్కువ అనమాట. ప్రెసెంట్ ఏ బ్రాండ్ కూడా అన్ని సంవత్సరాల వరకు గ్యారెంటీ ఇవ్వలేదు, బట్ ఈ బ్రాండ్ అయితే ఇస్తుంది. అలాగే ఇది 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఏదైనా మొబైల్కి ఛార్జింగ్ పెట్టేటప్పుడు మొబైల్ అనేది ఓవర్ హీట్ అవుతుంది అనమాట. అటువంటి సిచ్యువేషన్ ఇందులో మనకి ఓవర్ హీట్ ప్రొటెక్షన్ ఒక ఆప్షన్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకి బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇది అనమాట. ఈ బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది మేజర్ మనం ఛార్జింగ్ పెట్టుకొని గేమ్స్ ఆడేటప్పుడు, ఛార్జింగ్ పెట్టుకొని ఏమన్నా మనము వీడియోస్ వాచ్ చేసేటప్పుడు హెల్ప్ అవుతుంది అని చెప్తారు. 27 watts వరకు అయితే రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేసి చెప్తున్నారు అనమాట. అంటే మీరు ఈ మొబైల్ నుంచి ఇంకో డివైస్కి అయితే ఛార్జ్ చేయొచ్చు. అది మొబైల్ కావచ్చు, ఇయర్ బడ్స్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. చూసారు కదా మీరు బ్యాటరీ డిపార్ట్మెంట్లో ఎటువంటి ఫీచర్స్ బెటర్ అనేది చాలా బాగున్నాయి అనమాట. బ్యాటరీ డిపార్ట్మెంట్ ఫీచర్స్ అన్ని. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే అనుకుందాం. 6.7 inches 1.5K IPS LCD Full HD డిస్ప్లే మీద రాబోతుంది. ఇందులో మనకి 1200 nits వరకు బ్రైట్నెస్ అయితే సపోర్ట్ అని చెప్తున్నారు. ఇందులో మనకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏమంటే రిఫ్రెష్ రేట్ అని చెప్పొచ్చు. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ సెగ్మెంట్ మీద రాబోతుంది. 144 Hz అంటే మనకి స్క్రీన్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. అసలు నేను ఊహించలేదు 144 Hz ఇస్తారనేది, బట్ ఇందులో అయితే మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. మనకి L1 సపోర్ట్ ఉంటుంది అనమాట. అంటే మీరు OTT ప్లాట్ఫామ్స్లో మూవీస్ అయితే చాలా బెటర్గా చూసుకోవచ్చు అనమాట. అంటే మీకు మూవీ క్వాలిటీ పరంగా డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. గైస్ నెక్స్ట్ మనం మాట్లాడుకొస్తుంది ప్రాసెసర్ అనమాట. ఇది MediaTek Dimensity 6300 ప్రాసెసర్ మీద రాబోతుంది. మనకి ప్రాసెసర్ అండర్ 15,000 లోపల మొబైల్స్కి అయితే వాడతారు, బట్ మనకి ఈ మొబైల్ కూడా ఆ ప్రైస్ రాబోతుంది, లేకపోతే ఎక్కువ ఉంటుంది అనేది ప్రజెంట్ తెలియదు. కాకపోతే ఈ ప్రాసెసర్ కొంచెం మీడియం అని చెప్పొచ్చు. మరి అంత ఎక్కువ పర్ఫార్మెన్స్ మీకు అవుట్పుట్ ఇవ్వలేదు. కానీ గేమింగ్ అంటారా, గేమింగ్ కూడా పెద్దగా అయితే ఇది హ్యాండిల్ చేయలేదు అనమాట. మీడియం గేమ్స్ అయితే చాలా బాగా అయితే హ్యాండిల్ చేయగలదు. మీడియం గేమ్స్ అంటే ఫ్రీ ఫైర్ కానీ, క్యాండీ క్రష్, టెంపుల్ రన్, ఇటువంటి గేమ్స్ని చాలా బెటర్గా అయితే ఇది హ్యాండిల్ చేయగలదు. Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే రాబోతుంది. ప్లస్ మనకి ఇది రియల్మీ UI
7.5తో రాబోతుంది అనమాట. ఇక్కడ అప్ టు 14 GB వరకు అయితే ర్యామ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 256 GB వరకు అయితే రోమ్ అయితే ఇంక్రీస్ చేసుకోవచ్చు. 5300 mAh వేపర్ కూలింగ్ ఛాంబర్ అయితే యూజ్ చేశారని చెప్పొచ్చు. ఇందులో కూడా మనకి ఏ ఫీచర్స్ ఉన్నాయన్నమాట, ఇంకా మనం రియల్మీ అంటే ఏ ఫీచర్స్ చాలా ఎక్కువ ఉంటాయని చెప్పొచ్చు. ఎరేజర్ ఉంది, పోర్ట్రేట్ గ్లో ఉందని చెప్పొచ్చు. ఇలా మనకి ఇందులో 2 ఫీచర్స్ బాగా అట్రాక్ట్ చేస్తారన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కెమెరా అని చెప్పొచ్చు. ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఫ్లాష్ ఉంటుంది అని చెప్పి. కెమెరా కిందలో మనకి ఏఐ పల్స్ లైట్ అని మనకి సపోర్ట్ చేసి చెప్పొచ్చు. ఇది మనకి 9 కలర్స్లో మలుగుతుంది అనమాట. ఏ కలర్ అయినా మీరు పెట్టుకోవచ్చు. కాకపోతే మనకి ఏఐ పల్స్ లైట్ అనేది డిఫరెంట్ కేటగిరీస్లో మనం నేనైతే ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఒకటి కాల్స్ మాట్లాడేటప్పుడు మనకి కాల్స్ వచ్చేటప్పుడు ఏ లైటింగ్ మలగాలనేది అది కూడా మనమే సెట్ చేసుకోవచ్చు. ఇంకా మన మొబైల్కి మెసేజ్లు వచ్చినప్పుడు అప్పుడు ఏ లైట్ మలగాలనేది అది కూడా మనమే సెట్ చేసుకోవచ్చు. ఇలా మనం డిఫరెంట్ కేటగిరీస్లో మనము ఏఐ పల్స్ లైట్ని అయితే మనం ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. సెకండరీ కెమెరా 2 MP ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ కెమెరా లేకపోతే మేక్రా కెమెరా అనేది ఏది మెన్షన్ చేయలేదు. కాకపోతే సెకండరీ కెమెరా అన్నెసెసరీ అనమాట. జస్ట్ పెట్టారు అని చెప్పొచ్చు, ఇంకా ఏది అనేది కన్ఫర్మ్ కాలేదు. ఇంకా సెల్ఫీ కెమెరా విషయానికి వద్దాం. సెల్ఫీ కెమెరా 8 MP ఇచ్చారనమాట. ఫైనలీ మనము ఈ మొబైల్ సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేసామని చెప్పొచ్చు. గైస్, మీకు ఈ మొబైల్లో ఏ ఫీచర్ బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి. చాలామంది ఈ రియల్మీ P4R కోసం అయితే వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే మనకి ఇది రియల్మీలో కొత్త సిరీస్తో రాబోతుంది అనమాట. మర్చిపోకుండా మీరు మన వీడియోని లాస్ట్ వరకు చూసింటే చిన్న రిక్వెస్ట్, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బాయ్.